మా పేద సాయన ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కావాలన్నా, ఎప్పుడు హైదరాబాద్ విజయవాడ కావాలన్నా, ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా. విత్ ఎవిడెన్స్. ఎన్నిసార్లు ఈ పేద స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్, విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైట్, యాత్రలు రావాలన్నా స్పెషల్ ఫ్లైట్. ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన 10 ఎకరాల ఫామ్ హౌస్. ఈ పేదవాడికి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం. నాకు కేవలం 8 ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పి మా పేద సాయానికి హైదరాబాద్ శంషాబాద్ లో 10 ఎకరాల ఫామ్ హౌస్. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేనేం చేస్తాను, ఏం చేశాను, రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంట్ కి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు, ఆయన అక్కడ సంపాదించాడు, ఆయన ఇక్కడ దోచుకున్నాడు, ఆ డబ్బులు పెడుతున్నాడు, లోతుగా మాట్లాడితే బాగోడుగా అని చెప్పి చాలా విషయాలు కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం. మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు, మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు అవి చెప్పుకోండి తప్ప బూటకపు హామీలు. కావలిపోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తా 6 నెలల్లో. 5 ఏళ్ళు మనమే అధికారంలో ఉన్నాం, 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉండింది. ఎటపోయింది ఎయిర్పోర్ట్, గాలిపోయిందా? ఇటువంటి బూటకపు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యం అవుతుందో, ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి, ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయనకి చెప్తున్నా. 13వ నెల మధ్యలోకి పోయాడు, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నది మనమే సాయన, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నది మనమే. 5 ఏళ్ళు నువ్వు నెంబర్ 2లో ఉన్నావు, ఈ 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. నీ సొంత జిల్లా ఏమైపోయావో అడుగుతున్నా. 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట. ఎక్కడ పోతే అక్కడ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా చెప్తూ ఉన్నాం. మా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు. ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికి ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ. జగనన్న పుణ్యమా అంట, ఏ రోజు జెండా పోయిపోయినా కేవలం 25,000 టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఈరోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 2వ తారీఖు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఆడుంటాడు. కొన్ని మాట్లాడాలంటే గతంలో అయితే ఏదన్నా ఓపెన్ గా, ఇప్పుడు కొంత వయసు రావడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చాలా విషయాల్లో సంస్కారం అడ్డొస్తుంది. నగర నియోజకవర్గానికి సంబంధించి నగర కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ నేను కొత్తగా వచ్చానా, నిన్నొచ్చానా, ఈ రోజు వచ్చానా, ఆ విషయం తెలిసిన వాడిని. కార్పొరేషన్ గురించి అడగడం తెలిసిన వాడిని. కార్పొరేషన్ గురించి నేను అక్కడ ఉన్నప్పుడు అట్టే ఉన్నా, ఇక్కడ ఉన్నప్పుడు అట్టే ఉంటున్నా. కార్పొరేషన్ లో మా పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, మాట్లాడతారు. వాళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడు సబ్జెక్ట్ కార్పొరేషన్ కనుక, కార్పొరేషన్ లో ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ మేయర్ హోదాలో నేను ఉన్నాను కనుక, వీటన్నిటిలో నేను గతంలో పాత్రదారుని కనుక చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను మాట్లాడుతున్నా. అంతే తప్ప దీంట్లో ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు. జూనియర్ మోస్ట్ నేను మళ్ళా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పున్నా. బహుశా
తెలుగుదేశం పార్టీలో గత 5 ఏళ్ల నుంచి పనిచేశారు ఎవరైతే ఉన్నారో, లేదా గత 10 ఏళ్ల నుంచి పనిచేసినారో వాళ్ళందరి తర్వాతే రూప్ కుమార్. నేనే చెప్తున్నా, నాకేం భేషజాలు లేవు. వాస్తవిక అంచనా ఉన్నటువంటి వ్యక్తిని, రాజకీయాలు ఎప్పుడూ గాల్లో వివరించే వ్యక్తిని కాదు. మా చంద్రశేఖర్ రెడ్డి లాగా వాస్తవిక అంచనా ఉన్నటువంటి వ్యక్తిని. హేమా ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను నేను. దయచేసి ఇంకొకసారి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరేం చేశారో మే 13న విఘ్నులైనటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు తీర్పునివ్వబోతున్నారు. జూన్ 4వ తారీఖున అందరికీ తెలుస్తుంది. నువ్వు చెప్పబడలే, నేను చెప్పబడలే, ఎవరు చెప్పబడలే. ఆ మిత్రుడు ఖలీల్ చూస్తే కొద్దిగా అప్పుడప్పుడు ఈ మధ్య వేరే విషయం చెప్పారు, నాకే కొంచెం అయ్యో అనిపించింది. సారెడ్డి గారి ఇంటికి పోయారంట చంద్రశేఖర్ రెడ్డి గారు, నా స్నేహితుడు ఖలీల్ ఇద్దరు. నేరుగా పొంగాలి గవర్నమెంట్ సర్పంచ్ సెల్యూట్ కొట్టి చంద్రశేఖర్ గారి లోపల పంపించి మా ఖలీల్ నాపేశారంట. నగర నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు. నిజమా అబద్ధమా మీకు తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు. మీకు తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు. తర్వాత వచ్చాయి అభ్యర్థి 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 అంటే అప్పుడు రాణి పంపించాను. చిన్నప్పటి నుంచి మేము కలిసి మెలిసి తిరిగిన స్నేహితులం. 30 ఏళ్ళ స్నేహితం మాది. డివైఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి నేను ఖలీల్ డివైఎఫ్ఐలో తిరిగేవాడు, నేను మామూలుగా తిరిగేవాడు. నా స్నేహితుడికి ఆ విధంగా ఆయన ఇంటికి పోయినప్పుడు ఈ మధ్య నేను చెప్పేది వారం లోపు అది పరిస్థితి.